హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి JASM కాయిన్ గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా అయితే JASM కాయిన్ గురించి చూద్దాం. ప్రజెంట్ చూసుకున్నట్లయితే 1 డే టైం ఫ్రేమ్లో మనకి ట్రెండింగ్ కాయిన్ వచ్చి చూసుకున్నట్లయితే జాస్మిన్ కాయిన్. దీంట్లో ఏంటంటే 1 డే టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్లయితే 25% ఏంటంటే ఇన్స్టెంట్లీ ఏంటంటే ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయింది, వీటన్నిటికీ టెక్నికల్గా ఏమేమి జరిగాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ అయితే చెప్తాను. దీని గురించి ఏంటంటే నేను ఆల్రెడీ ఏంటంటే గ్రూప్లో ఒక 10 to 15 days బ్యాక్ అయితే నేను సిగ్నల్స్ మల్టిపుల్ టైంలో ఇచ్చాను. ఒకసారి గ్రూప్లో ఇచ్చిన సిగ్నల్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఏదైతే కాయిన్ ఉందో ఇంక్రీజ్ కానక ముందే అయితే సిగ్నల్ అయితే ఇచ్చాను. మనం చూసుకున్నట్లయితే ఏదైతే పొజిషన్ ఉందో 0.20 సంథింగ్ ఆ లెవెల్ ఉన్నప్పుడు ఒకసారి అయితే సిగ్నల్ ఇచ్చాను. అండ్ సెకండ్ టైం చూసుకున్నట్లయితే మళ్ళీ కొద్దిగా బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత, అంటే ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ కన్నా బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ కూడా మీకు సిగ్నల్ అయితే ఇచ్చాను. 2 టైమ్ అయితే సిగ్నల్ ఇచ్చాను. అండ్ లాంగ్ టర్మ్లో చూసుకున్నట్లయితే ఒక 5 times ఏంటంటే జాస్మిన్ కాయిన్ అయితే ప్రజెంట్ అయితే సిగ్నల్ ఇచ్చాను. అండ్ దీంట్లో ఎందుకు పర్టికులర్గా ఇచ్చాను అనేది ఇప్పుడు క్లియర్గా అయితే ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ఎందుకు అనేది ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది, వీటన్నిటికీ టెక్నికల్గా అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే రెడ్ లైన్ ఉందో మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే ఇక్కడ నుంచి ప్రైస్ అనేది మనకి జాస్మిన్ కాయిన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి డౌన్ అవుతుంది. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ దాకా డౌన్ అవుతుంది, ఈ రెడ్ లైన్ దగ్గర నుంచి డౌన్ అవుతే మనకి నియర్లీ ఏంటంటే ఈ జోన్స్ దగ్గరికి అయితే వస్తున్నాయి. మళ్ళీ ఏంటంటే ఈ జోన్ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనకి ఏంటంటే సపోర్ట్ కింద అయితే యాక్ట్ చేస్తుంది. ఏదైతే రెడ్ లైన్ ఉందో అక్కడ నుంచి డౌన్ అవుతుంది. అండ్ ఈజీగా ఏంటంటే మనకి ఈ బ్లూ లైన్స్ ఏవైతే ఉన్నాయో సపోర్ట్ కింద యాక్ట్ చేసి వీటి దగ్గర నుంచి అయితే ఇంక్రీజ్ అవుతుంది. మల్టిపుల్ టైంలో ఏంటంటే ఇక్కడ మనకి సపోర్ట్ అయితే దొరుకుతుంది. ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడ నుంచి ఏంటంటే మల్టిపుల్ టైం ఇంక్రీజ్ కావడం వల్ల ఏంటంటే ప్రైస్లో ఏంటంటే బయింగ్ స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ చాలామంది ఏం చేశారంటే ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ దగ్గర నుంచి సెకండ్ టైం ఏంటంటే లాంగ్ పొజిషన్ అయితే తీసుకున్నారు. అండ్ దాని తర్వాత ఏమైందంటే మార్కెట్ అనేది దానికన్నా కొద్దిగా బిలో వెళ్ళి అండ్ వీళ్ళ స్టాప్ లాస్ అనేది హంట్ చేసి దాని తర్వాత మార్కెట్ అనేది ఒక 100% చూజ్ చేసుకుంది. అండ్ అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశాను. మనకి ఏదైతే ఎంటైర్ లెవెల్ ఉందో ఈ లెవెల్స్లో ఏంటంటే మనం JSM కాయిన్ అయితే బై చేయాలని చెప్పాను. ఏదైతే లెవెల్ ఉందో ఒకసారి అయితే నేను డ్రా చేస్తాను, క్లియర్ చూడండి. ఏదైతే ఎంటైర్ లెవెల్ ఉందో ఇక్కడ నేను కొనమని చెప్పాను. పదే ఈ జోన్లో ఏంటంటే బై చేయమని చెప్పాను. ఎందుకంటే అక్కడ చూసుకుంటే మార్కెట్ స్ట్రక్చర్ అనేది మెల్లిమెల్లిగా ఏంటంటే చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది స్టార్టింగ్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఇది మనకి హై. ఈ హై నుంచి ఏంటంటే మార్కెట్ అనేది లో అయితే క్రియేట్ అయింది, మళ్ళీ ఒక హై అయితే క్రియేట్ అయింది, దాని తర్వాత మళ్ళీ ఒక లోకి అయితే క్రియేట్ అయింది. ఈ విధంగా ఏంటంటే హయ్యర్ లోస్ అయితే క్రియేట్ అయింది. ఎప్పుడైతే ఈ లెవెల్ అయితే బ్రేక్ అయిందో మనకి మార్కెట్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఏదైతే హైట్ ఉందో ఈ హైట్ని బ్రేక్ అయిందో ఇంకా మార్కెట్లో ఏంటంటే స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా ఈ లైన్స్ని ఏంటంటే ఎగ్జాక్ట్గా క్లోజ్ అవ్వడంతో మార్కెట్ అనేది ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ అయింది. ఒకసారి చూడండి, ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు మార్కెట్ అనేది 100% ఏంటంటే బుల్ మార్కెట్లో ఉంది. ప్రజెంట్ చూసుకుంటే JSM కాయిన్ షార్ట్ టర్మ్ పర్పస్ చూసుకుంటే ఈ 2 ట్రెండ్ లైన్స్ దగ్గర అయితే చెక్ చేసుకోవాలి. నా పరంగా ఏంటంటే నేను ఇలాంటి ప్రాఫిట్ అయితే బుక్ చేయట్లేదు. ఎందుకంటే మనం చూసుకుంటే ఈ లెవెల్స్ కంప్లీట్లీ ఏంటంటే ఈ వీక్లీ లెవెల్ దగ్గర నుంచి లిక్విడిటీ లెవెల్ దాకా కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అప్పుడు మాత్రమే ఏమన్నా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. బట్ షార్ట్ టర్మ్ పర్పస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జోన్స్లో ఈ పర్పుల్ జోన్ ఏదైతే లైన్స్ ఏవైతే ఉన్నాయో డాటెడ్ లైన్స్ అక్కడ మీరైతే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. నేను మాత్రం హోల్డ్ చేస్తాను. స్టిల్ ఏంటంటే ఈ వీక్లీ లెవెల్ పైన ఇంక్రీజ్ అయ్యేదాకా వెయిట్ చేస్తాను. వీక్లీ కన్నా కొద్దిగా పైకి వెళ్ళాలి, అప్పటిదాకా కూడా నేను వెయిట్ చేస్తాను. అయితే మనకి షార్ట్ టర్మ్ పర్పస్ చూసుకున్నట్లయితే 0.0296119 ఈ లెవెల్ అయితే కొద్దిగా డేంజర్ లెవెల్. నెక్స్ట్ ఏంటంటే షార్ట్ టర్మ్ పర్పస్కి లాంగ్ టర్మ్ పర్పస్కి కాదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 0.033128 ఈ లెవెల్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎంటైర్లీ చూసుకున్నట్లయితే ఈ జోన్ కంప్లీట్లీ ఏంటంటే ఈ జోన్లో ఒకసారి షార్ట్ టర్మ్ పర్పస్కి ఎవరైనా ఎగ్జిట్ కావాలనుకుంటే మ్యాక్సిమం షార్ట్ టర్మ్లో మీరు ఈ జోన్లో అయితే ఎగ్జిట్ కావచ్చు. బట్ నేను చెప్పాను కదా దీన్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దామని చెప్పాను. ఎందుకు లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటాను అయితే మీకు క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే మార్కెట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే వీక్లీ లెవెల్కి క్లోజ్గా అయితే ఉంది కాబట్టి ఈ వీక్లీ లెవెల్ని తీయకుండా అయితే వెళ్ళదు. ఒకవేళ మీకు కరప్షన్ ఉంటే మ్యాక్సిమం ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత మేబీ కొద్దిగా డౌన్ అయ్యి మళ్ళీ కూడా మీకు వెళ్ళొచ్చు. బట్ నేను ఏంటంటే ఈ లెవెల్కి వచ్చేదాకా వెయిట్ చేస్తాను. ఒకవేళ డౌన్ అవుతే మన క్లియర్ కట్గా మన ప్లాన్ ప్రకారం ఏంటంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఈ టార్గెట్ అయితే తీయాలి. ఈ వీక్లీ లెవెల్ని తీసేంత వరకు నేను ఎట్టి పరిస్థితులు అయితే ఈ ట్రేడ్ అయితే వదలను. అండ్ ఇంకా దానికన్నా ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చి చూసుకున్నట్లయితే మనకి ప్యాటర్న్. మనం ప్యాటర్న్ ప్రకారం వెళ్తున్నట్లయితే ఇది మనకి బుల్లిష్ పీనట్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకుంటే టెక్నికల్గా చెప్పాలంటే ఈ ప్యాటర్న్ కన్నా బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అనేది స్టిల్ అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. అండ్ దీని టెక్నికల్ టార్గెట్ అయితే మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా నేను దాన్ని కూడా ఒక డ్రా చేశాను. నియర్లీ ఏంటంటే ఈ వీక్లీ లెవెల్ కన్నా పైకి వెళ్ళి మ్యాక్సిమం ఇక్కడైతే ట్రేడ్ కావాలి. 0.043 దగ్గర నుంచి మనకి 0.42814 ఈ లెవెల్ దాకా ఏంటంటే మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉంది టెక్నికల్గా చూసుకున్నట్లయితే.
బట్ మనం క్లియర్గా సేఫ్ సైడ్ ఉండాలనుకుంటే మాత్రం వీక్లీ లెవెల్ అయితే మనకు బెస్ట్. ఆ వీక్లీ లెవెల్ దగ్గర మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. నేను దీనికోసం ఏంటంటే మళ్ళీ అయితే గ్రూప్లో అయితే అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే దీంట్లో ఎలాంటి ప్రాఫిట్ అనేది బుక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అదే వీక్లీ లెవెల్లో మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసి చూసుకుంటే అక్కడ మనకి 1 to లెవెల్ అనేది ఫిబొనాచి లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ లెవెల్ మిడిల్లోకి ఏంటంటే ప్రైస్ అనేది వెళ్తుంది. కాబట్టి ఏంటంటే ఇది ఒక కీ లెవెల్ కింద అయితే యాక్ట్ చేస్తాను అనుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే చాలా టార్గెట్స్ అయితే ఉన్నాయి అండ్ బీరిష్ డైవర్జన్స్ కూడా ఫామ్ అవుతాయి. కాబట్టి దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ ప్రజెంట్ చూసుకుంట్లయితే షార్ట్ టర్మ్ పర్పస్కి కొనదానికన్నా ప్రైస్ అనేది ఎక్కువ అయితే బయింగ్ సైడ్ అయితే వెళ్ళింది. ఎందుకంటే ఒకసారి చూసుకుంట్లయితే షార్ట్ టర్మ్ పర్పస్కి ఏదైతే 1 hour టైం ఫ్రేమ్లో ఉందో ప్రైస్ అనేది ఓవర్ బాట్ అయితే అయింది. ఇక్కడ చూసుకుంట్లయితే కొనాల్సిన దానికన్నా ఎక్కువైతే కొన్నారు. కాబట్టి ఏంటంటే ప్రైస్ అనేది కొద్దిగా ఈ లెవెల్ దాకా వెళ్ళిన తర్వాత కొద్దిగా స్ట్రెంత్ అనేది కొద్దిగా బీరిష్ డైవర్జన్ కింద అయితే ఫామ్ అవుద్ది. దానికి ఏదైనా కానీ షార్ట్ టర్మ్ పర్పస్కి కొద్దిగా డౌన్ కావచ్చు. బట్ లాంగ్ టర్మ్లో చూసుకున్నట్లయితే ఎలాంటి డైవర్జన్స్ అనేది ఇంకా ఫామ్ కాలేదు. మనం లాంగ్ టర్మ్లో ట్రేడ్ చేయాలి, షార్ట్ టర్మ్కి అయితే కాదు. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా దీంట్లో ఏంటంటే 1 day టైం ఫ్రేమ్లో ఓవర్ బోట్గా అయితే కాలేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే స్టిల్ ఏంటంటే ఇంకా ఓవర్ బోట్ అయితే కాలేదు. వీక్లీ టైం ఫ్రేమ్ ఏంటంటే RSI ఏంటంటే ఒక హై అయితే క్రియేట్ అయింది. అండ్ మనం చూసుకున్నట్లయితే హయ్యర్ హైస్ అయితే క్రియేట్ కావాలి. అప్పుడే మనకి ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక మంచి బీరిష్ డైవర్జన్స్ అయితే ఫామ్ అవుతాయి. కాబట్టి ఏంటంటే ఈ వీక్లీ RSI టైం ఫ్రేమ్లో ఇక్కడ దాకా అయితే వెళ్ళాలి. అండ్ దాని పరంగా చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే వీటి మధ్యలోకి అయితే రావాలి. ఈ లిక్విడిటీ అండ్ వీక్లీ లెవెల్ ఈ జోన్స్లోకి రావాలి. ఆ జోన్స్లోకి వచ్చిన తర్వాత నేను డిసైడ్ అవుతాను. అప్పుడు దాన్ని సేల్ చేయాలా లేకుంటే ఇంకా కూడా హోల్డ్ చేయొచ్చా అని నేను క్లియర్గా అయితే చెప్తాను. అప్పుడు దాని పరంగా ఏంటంటే మీరైతే ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది అప్డేట్. అండ్ దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ సెకండ్ ఎంట్రీ మీకు ఏమైనా దొరికితే నేను గ్రూప్లో ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. ఇంకెవరైనా దీన్ని కొనలేకపోతే ఇప్పుడైతే కొనకండి, ఎందుకంటే అది రిస్కీ. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా షార్ట్ టర్మ్ పర్పస్కి ఈ లెవెల్కి అయితే అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ లెవెల్లో కొద్దిగా మనకి సేల్ మూమెంటం అయితే ఉంటుంది. వన్స్ ఈ లెవెల్ కన్నా మీకు ఒక రియాక్షన్ తీసుకుని ఒకవేళ డౌన్ అవుతే ప్రైస్ అనేది ఒక కీ లెవెల్కి అయితే వస్తుంది. నేను మ్యాక్సిమం ఆ లెవెల్కి వచ్చిన తర్వాత మీకు ఒక బై సిగ్నల్ అయితే మళ్ళీ కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే కొత్త ఎంట్రీస్ అయితే లేవు JSM కాయిన్లో. అండ్ ఇలాంటి కాయిన్ పర్టికులర్గా ఇంకొక కాయిన్ అయితే ఉంది. అది గ్రూప్లో అయితే ఈరోజు అయితే అప్డేట్ ఇచ్చాను. దాంట్లో ఏంటంటే నెక్స్ట్ ఇంకొక మనకి 1 or 2 weeksలో ఏంటంటే మీకు అది కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సేమ్ JSM లాగా అది కూడా ఒక ప్యాటర్న్ అయితే వచ్చింది. సేమ్ దాంట్లో కూడా స్ట్రెంత్ అయితే మెల్లిమెల్లిగా అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇది కూడా చూసుకున్నట్లయితే లాస్ట్ వేవ్లో అయితే ఉంది. ఆల్మోస్ట్ ఏంటంటే వేవ్ 5కి వెళ్ళిపోయిన తర్వాత ఒక కరప్షన్ అయితే ఉంటుంది. JSM కాయిన్లో కూడా లాంగ్ టర్మ్ పరంగా చూసుకున్నట్లయితే స్ట్రెంత్ అనేది మెల్లిమెల్లిగా ఏంటంటే బీరిష్ డైవర్జన్స్ ఫామ్ అవుతున్నాయి. మ్యాక్సిమం ఈ లెవెల్ దాకా వచ్చిన తర్వాత ఇంకా వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక డేంజర్ అయితే ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ పర్పస్కి కూడా మనం JSM కాయిన్ అనేది కొద్దిగా కొన్ని రోజుల వరకు డౌన్ ట్రెండ్ అయితే ఉంటుంది. అండ్ మెగా బుల్ రన్ ప్రకారం చూసుకుంటే 2025లో మళ్ళీ ఇంక్రీజ్ అవుద్ది. ప్రస్తుతానికైతే చాలా రోజులు అయితే డౌన్ కావాలి. నేను దానికి సంబంధించింది మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే గైస్, ఇంకా ఎవరైనా మనకి పర్టికులర్గా చూసుకుంట్లయితే ఇలాంటి సిగ్నల్స్ మీకు కావాలనుకుంటే ఇప్పుడు మనం చూసుకుంట్లయితే JSM కాయిన్ ఎలా సిగ్నల్ ఇచ్చానో అలా మీకు ఏంటంటే స్టార్టింగ్లో ప్రాఫిట్ బుక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా గ్రూప్లో ఉండాలి. గ్రూప్లో ఏంటంటే మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే తెప్పిస్తాను. ఓకే గైస్, గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. అక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఇక్కడ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఏంటంటే ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే మీ ఇష్టం ఏదైనా వేసి ఈ టెలిగ్రామ్ లింక్ ఏదైతే ఉందో దానికి స్క్రీన్షాట్ పెట్టండి. గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ BTC అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. BTCలో అయితే ఎలాంటి ప్లాన్స్ అయితే లేవు. మీకు ఆల్రెడీ చెప్పాను. BTCకి సంబంధించి కూడా ఒక లాస్ట్ అప్డేట్ అయితే ఇస్తాను. ఎందుకంటే BTC కూడా చాలా అయితే వీడియో చేయలేదు కదా. ఒకసారి అయితే చూసుకుంటే BTC అనేది నేను అనుకుంటున్నాను ఎవరైనా ఎంట్రీ తీసుకోకపోతే మ్యాక్సిమం మీకు ఈ లెవెల్ దాకా అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ దొరికితేనే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ప్రైస్ అనేది ఆ లెవెల్కి వస్తేనే మీరు బయింగ్ చేసుకోండి, లేకుంటే వదిలేయండి. మీకు ఎలాంటి ఎంట్రీస్ అయితే లేవు. ఇక్కడ చూసుకుంటే అయితే BTC అనేది పోయినసారి ఏంటంటే ఈ ఫిబొనాచి లెవెల్కి అయితే అట్రాక్ట్ అయింది. దగ్గర చూసుకుంటే అయితే ఈ లెవెల్. సెకండ్ సారి చూసుకుంటే అయితే మనకి ఈ రెడ్ లైన్ టు గ్రీన్ లైన్స్కి అట్రాక్ట్ అయితే అయింది. మ్యాక్సిమం వీటి మధ్యలోకి ఏమైనా వచ్చి ప్రైస్ అనేది వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ చూసుకుంటే అయితే మనకి సపోర్ట్ కూడా ప్రొవైడ్ అవుతుంది. అండ్ 4 hours టైం ఫ్రేమ్లో మనకి కరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సెకండ్ టైం ఇదే జోన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది. అండ్ థర్డ్ టైం ఒకవేళ ఈ జోన్కి వస్తే మ్యాక్సిమం పుష్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. బట్ ఒకటైతే గ్యారంటీ, ఇక్కడ కొద్దిగా ట్రాప్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఈ లెవెల్ నుంచి ఇంక్రీజ్ కావచ్చు, లేకపోతే ఎందుకంటే ప్రైస్ అనేది కొద్దిగా డౌన్ అయ్యి కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ డౌన్ అయితే మాత్రం మ్యాక్సిమం మీకు ఈ లెవెల్కి అయితే వస్తుంది. ఈ లెవెల్ దగ్గరికి వచ్చిందంటే ఇంకా 100% అయితే బై చేసుకోండి. అక్కడ నుంచి ప్రైస్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుద్ది. ఈ 2 లెవెల్ ఏంటంటే ప్రస్తుతానికి అయితే నేను చెక్ చేస్తున్నాను. 2 ఎంట్రీ కింద అయితే మళ్ళీ ఏమైనా ఎంట్రీ కావాలనుకుంటే ఈ రేంజెస్, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా కొద్దిగా డౌన్ అయితే ఈ రేంజెస్. ఇంకా ప్లాన్స్లో అయితే ఎలాంటి డిఫరెంట్ అయితే లేదు.
లేదు ఒకవేళ బీటీసీ అనేది ఈ లెవెల్ కన్నా ఇంక్రీజ్ అవుతే మాత్రం ఇలాంటి ఎంట్రీ అయితే తీసుకోను. ఆల్రెడీ మనం కిందటిసారి బీటీసీలో ఎంట్రీ తీసుకున్నాం కదా, ఆ ట్రేడ్ అయితే కంటిన్యూ అవుద్ది. ఒకవేళ డౌన్ అవుతే మాత్రమే ఎంట్రీస్ అయితే ఉంటాయి. స్ట్రాటజీలో అయితే ఎలాంటి మార్పులు అయితే లేవు. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.